హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీ తెలుగు వ్లాగ్స్. ఇవాళ సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. నాకు ఎక్కడికైనా బయటకు వెళ్తే బాగుండు అనిపించింది. వెంటనే ఆదికి కాల్ చేసి అడిగాను బయటకి ఎక్కడికైనా వెళ్దామా అని. మళ్ళీ 6th మంత్ కదా, ఇప్పుడు ఈ టైంలో బయటకు వెళ్ళడం ఎందుకు, అండ్ వర్షం కూడా, వర్షంలో బయటకు వెళ్ళడం ఎందుకు అని ఆలోచించాను. అప్పుడు ఆది అన్నాడు, పర్వాలేదులే వెళ్దాం, ఫాస్ట్గా వచ్చేద్దామని. నీకు ఎలానో బయటకు వెళ్ళాలనిపిస్తుంది కదా, అండ్ ఈ క్లైమేట్లో నీకు బయటకు వెళ్ళడం అంటే ఇష్టం కదా, అండ్ నీ మైండ్ కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది అని అన్నాడు. సరే అనుకుని స్టార్ట్ అయ్యాం. ప్రెగ్నెన్సీ టైంలో ఇది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది తినొద్దు అని అంటారు మ్యాక్సిమం చాలామంది. ఏదైనా అడిగిన వెంటనే సరే చేద్దాం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది సేమ్ అలానే అనమాట. ఏదైనా అడిగిన వెంటనే సరే చేద్దామనే అంటారు. పర్టికులర్గా ప్రెగ్నెన్సీ టైంలో సరే అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం నేను లక్కీ అనే చెప్తాను. ప్రెగ్నెన్సీ టైంలో జాగ్రత్తగానే ఉండాలి. ఏది చేసినా ఏదైనా తినే ముందు ఆలోచించుకోవాలి. మరీ ఆలోచించకుండా మనకు నచ్చింది చేసేయాలి వెంటనే, అలాంటివి చేయాలని నేను చెప్పను. కానీ ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఒక్కో మినిట్ ఒక్కోలా అనిపిస్తుంది. మరీ లాంగ్ జర్నీ చేయడం, మరీ ఎక్కువగా స్ట్రెస్ అయిపోయి, లేదంటే బయట ఫుడ్ ఎక్కువ తినడం, ఇలాంటివన్నీ చేయకూడదు. మనకి కుదిరినంత వరకు, మనకి ఫ్రీగా అనిపించినంత వరకు ఏదైనా చేయొచ్చు ప్రెగ్నెన్సీ టైంలో. నేను ఓన్లీ మా విలేజ్ దగ్గర వర్షం పడుతుంది అనుకున్నాను, కానీ మేము కాకినాడ వెళ్తున్నాం. అక్కడి వరకు, మా విలేజ్ దగ్గర నుంచి అక్కడి వరకు నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. నాకు ఇలా క్లైమేట్ చల్లగా అయినప్పుడు బయట వర్షం పడుతుంటే కార్ జర్నీ అంటే చాలా ఇష్టం. అలా ఎక్కడి వరకు ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా నాకేం బోర్ కొట్టదనమాట. సేమ్ ఆదికి కూడా ఇలా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు వర్షం వస్తుంటే ఇలా బయటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం తనకు కూడా. వర్షం ప్లస్ మ్యూజిక్ అండ్ క్లైమేట్, ఈ 3 యాడ్ అవుతే ఫీలే వేరు కదా. ఇది మామిడాడ విలేజ్. ఈ టెంపుల్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను. సూర్య భగవానుడి టెంపుల్ ఇది. ఇక్కడ మూవీ షూట్స్ కూడా జరిగాయి కొన్ని. చాలా ఫేమస్ టెంపుల్. నేను చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను. తర్వాత చాలాసార్లు వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. థర్టీ 35 minutes అలా పట్టచ్చు. ఇంకా ఇక్కడ ఇంకా కాకినాడ దగ్గర ఊర్లో వరకు ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇవాళ క్లైమేట్ చల్లగా ఉంది. నాకు ఎప్పుడు క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో, చాలా ఇయర్స్ నుంచి కదా. ఇప్పుడే కదా బాగోదని చెప్పు, మళ్ళీ ఐస్ క్రీమ్ అంటే గ్రేట్. క్లైమేట్ బాగున్నాడు, బయటకి వెళ్ళినవరా? బాగున్నా బాగోకపోయినా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ప్రతిసారి అంటే మనకి హెల్త్ బాగోదు కాబట్టి ట్రై చేయను, అంత రిస్క్ తీసుకోను అనమాట. ఎందుకంటే నాకు ఒక్కసారి బాగోకపోతే ఒక 3-4 days అలాగే ఉంటాను నేను. సో క్లైమేట్ చల్లగా ఉందని ఐస్ క్రీమ్ తిందామని అడిగాను అనమాట. యాక్చువల్లీ జోక్ చేశాను, ఎందుకంటే ఈ క్లైమేట్లో ఐస్ క్రీమ్ తినాలంటే నాకు అసలు పడదు. నార్మల్ టైంలో కోల్డ్ చేసినా పర్వాలేదు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి చిన్నది కూడా మనకి చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. సో నాకు తెలుసు, కానీ ఏమంటారా అని నార్మల్గా అడిగాను. అండ్ కాకినాడ దగ్గరలో ఉన్నాం మనం. అండ్ ఇంత లేట్ ఎందుకు అవుతుందంటే, ఇక్కడి వరకు బాగానే వచ్చాము, ఇక్కడి నుంచి రోడ్స్ అస్సలు బాగాలేదు, చాలా దారుణంగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా వీడియోలో రోడ్స్ ఎలా ఉన్నాయో. కార్లో వచ్చే వాళ్ళకైతే పర్వాలేదు, ఇంకా బైక్ మీద వచ్చే వాళ్ళకంటే వాళ్ళకే తెలియాలి. అంటే వర్షంలో వచ్చేటప్పుడు బైక్ మీద అంటే ఇంత వాటర్ అలా ఉంటే కింద కొంచెం వెళ్ళడం కష్టం కదా. సో బైక్ మీద ఎప్పుడైనా ఫ్యామిలీతో ఇలా వర్షంలో వెళ్ళాలంటే, ఇంపార్టెంట్ అయితే పర్వాలేదు, ఇంకా నార్మల్గా వెళ్ళాలనుకుంటే అది స్కిప్ చేసేయడం బెస్ట్. ఎందుకంటే రోడ్స్ అస్సలు బాగాలేదు. మ్యాక్సిమం ఎవ్వరు వర్షంలో, క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు, ఇంత వర్షం ఉన్నప్పుడు ఎవ్వరు బైక్ మీద ఫ్యామిలీ తీసుకుని రారు. కానీ ఒకవేళ వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, బికాజ్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్గా దీని గురించి ఇంతలా మాట్లాడుతున్నానంటే, నాకు ఇలా యాక్సిడెంట్స్ జరిగేవి న్యూస్ వింటే నాకు చాలా భయం అనమాట. రోడ్స్ వల్ల అవ్వచ్చు, లేదా సరిగ్గా డ్రైవ్ చేయకపోవడం వల్ల అవ్వచ్చు యాక్సిడెంట్. దానివల్ల ఒక ఫ్యామిలీ అంతా చాలా బాధపడవలసి వస్తుంది కదా లైఫ్ అంతా. సో నాకు ఇలా బైక్ డ్రైవ్ చేసినప్పుడు, లేదంటే
ఇలా రోడ్స్ ఇలా ఉన్నప్పుడు నాకు ఎప్పుడు అదే గుర్తొస్తాయి. అందుకే బైక్ స్పీడ్గా డ్రైవ్ చేసే ముందు, ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించి డ్రైవ్ చేయండి. అండ్ బీచ్కి దగ్గరలో ఉన్నాము. అండ్ ఫైనల్గా బీచ్ దగ్గరలో ఉన్నాం. ఎందుకు ఇంత చిన్నదానికి ఎగ్జైట్ అవుతున్నానని మీకు అనిపించవచ్చు. నేను చిన్న చిన్న విషయాలకే ఎక్కువ హ్యాపీనెస్ వెతుక్కునే టైప్ అనమాట. రోజు లైఫ్లో జరిగే చిన్న చిన్న విషయాలైనా కానీ మనకి నచ్చినట్టు చేస్తే, ఆ మినిట్లో మనకి నచ్చినట్టు ఉన్నామని అనిపిస్తే చాలు, నేను చాలా హ్యాపీగా ఉంటాను. పర్టికులర్గా పెద్ద పెద్ద డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, అవి జరిగినప్పుడు కూడా హ్యాపీ అవుతాం. కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా మన హ్యాపీనెస్ వెతుక్కోవచ్చు. నేనైతే అలా అనుకుంటాను. ఈ వాటర్ సౌండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే పెడతాను, వినండి. బ్యాక్ సైడ్ మా కారు. విన్నారా? ఆ సముద్రంలోంచి వచ్చే అలల సౌండ్ మైండ్కి ఎంత రిలీఫ్నిస్తుందో. నాకైతే మైండ్ చాలా రిలాక్స్గా అనిపించింది ఆ సౌండ్ వింటుంటే. ఎప్పుడైనా ఇలా మనకి నచ్చిన వాళ్ళతో కలిసి ఇలా బీచ్కి వచ్చినప్పుడు మైండ్ చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. నార్మలే కదా వెళ్ళడం, బీచే కదా, అందులో ఏముంది అంత ఎక్సైట్ అవ్వడానికి, అంత బాగా ఫీల్ అవ్వడానికి అనుకోవచ్చు. చాలామందికి తెలుసుంటుంది. అంటే అనిపించడం అంటే మైండ్ రిలీఫ్గా ఉండి ఒక పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని చాలామందికి అనిపిస్తుంది. వర్షం కదా, అందుకే ఎక్కువ మంది ఎవరు లేరు, చాలా ఖాళీగా ఉంది. నాకు కూడా ఇలా ఉంటేనే ఇష్టం. అసలు బీచ్కి వెళ్ళినా ఏదైనా ప్లేస్కి వెళ్ళినా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటుంటే నా మైండ్కి అసలు రిలాక్స్గా ఉండదు. అండ్ ఇంకొకటి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, మేమిద్దరమే కాకుండా నాలో ఒక బేబీ కూడా ఉంది. అంటే ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ అనమాట. ఇక్కడికి చాలాసార్లు వచ్చాం మేమిద్దరం. అదొక స్పెషల్ మూమెంట్. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాక రావడం అనేది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చినప్పుడు నేను, మా హస్బెండ్, మా బేబీతో వస్తాం. ఇలా మన లైఫ్లో కొన్ని కొన్ని చేంజెస్ అవ్వేటప్పుడు మనకి చాలా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది కదా. ఇలా మీరు ప్రెగ్నెన్సీ టైంలో మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి కుదిరితే మైండ్ రిలాక్స్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ అది ఏదో తింటున్నాడు. నేను బయట ఫుడ్ ఎక్కువ తినట్లేదు, అందుకే నేనేం తీసుకోలేదన్నమాట. తిన్నాడు కానీ టేస్ట్ నచ్చలేదంట. అదే చెప్తున్నాడు నాతోని. అది కూడా అదే అంటున్నాడు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ముగ్గురం వస్తాం కదా అని. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అదిలో కొన్ని చేంజెస్ కూడా వచ్చాయి. ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్దాం, ఏదైనా కావాలంటే వెంటనే చెప్పు తీసుకొస్తాను, ఇలా అనమాట. ఇలా నార్మల్ టైంలో కూడా నన్ను అడుగుతారు, కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అనమాట. అంటే ఎక్కువగా అడుగుతున్నారు. కొంచెం హెడేక్ వచ్చినా, కొంచెం ఏం తినకపోయినా, అంటే ఈ టైంలో అడిగితే అలా అని కాకుండా నేను ఏ టైంలో ఏది అడిగినా కూడా నాకు అది కన్ఫామ్గా తెచ్చి ఇస్తున్నారనమాట. నార్మల్గా కూడా మనకి నేను ఏదైనా అడిగితే తీసుకురావడానికి ట్రై చేసేవారు మనకి అవైలబుల్లో ఉంటే. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అడిగి మరీ తెస్తున్నారనమాట. ఎందుకంటే ఫాదర్ అవ్వబోతున్నారంటే ఎవరికైనా కొంచెం కేరింగ్ ఎక్కువ ఉంటుంది కదా మనల్ని చూసుకోవాలని. నేను కావాలనే ఆన్లో పెట్టాను, తను సాంగ్ పాడుతున్నారని. నేను కెమెరా ఆన్ చేయగానే సాంగ్ ఆపేశారనమాట. అది ఇలా ఒక్కొక్కసారి సాంగ్స్ పాడుతూ ఉంటాడు అనమాట. నాకు చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. నాకు ఇలా ఈ క్లైమేట్లో ఒకదాన్ని కూర్చొని ఆ వాటర్ని చూస్తుంటే మైండ్ చాలా రిలీఫ్గా అనిపించింది. నా కడుపులో ఉన్న బేబీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుంది. బేబీ హ్యాపీగా ఉండడం అంటే మనం ఎలా ఉంటే తను కూడా లోపల అలానే కదా ఉంటుంది, రిలాక్స్గా. సో అందుకని అలా అన్నాను అనమాట. సో అంతే, ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం మేము.
బీచ్ బీచ్ ఇప్పుడు కానీ ఒక సిగరెట్ కాల్చుకుంటూ ఉంటుంది. చూసారా ఆదిని ఇలానే నన్ను ఏదో ఒకటి అంటూ ఏదో ఒకలా ఇరిటేట్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ చాలా ఇలా ఫన్నీగా చేస్తూ ఉంటాడనమాట. ఒక్కొక్కసారి నాకు చాలా నవ్వు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి నేను ఏమన్నా అంటానేమో చూద్దామని ఇలాంటివి అంటూ ఉంటాడనమాట నా దగ్గర. సో ఇంకా ఇంటికి బయలుదేరేసరికి చాలా టైం అయిపోయింది, లేట్ అయిపోయింది బాగా. ఎందుకంటే ఈ సీజన్లో కొంచెం తొందరగా నైట్ అయిపోయినట్టు ఉంటుంది. ఫైనల్గా ఈ డే మొత్తం నాకు నచ్చినట్టున్నాను. మీకు కూడా టైం కుదిరినప్పుడు ఇలా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడే బేబీ కిక్ చేసింది, అది వీడియో క్యాప్చర్ చేయలేదు. ఇదే ఫస్ట్ కిక్ అనమాట. నాకు చాలా కొత్తగా డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది ఒకేసారి. ఇప్పటివరకు కొంచెం లైట్గా కదులుతున్నట్టు అనిపించింది కానీ కిక్ ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడే నాకు చాలా కొత్త ఫీలింగ్లా అనిపించింది. అది వర్డ్స్లో చెప్పలేం, ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ అదొక కొత్త ఫీలింగ్ అనమాట. సో